హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనం అందించబడిన వాగ్దానము 2వ దినవృత్తాంతంలో 1వ అధ్యాయము 12వ వచనము. రాజులకైనను కలగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకిచ్చేదను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మన సమస్తమును పొందుకొనును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటి? రాజులకైనను కలగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకు ఇచ్చేదను. హల్లెలూయా. ఎప్పుడైతే మనం విశ్వసించి ప్రార్థిస్తామో ప్రార్థించిన సమస్తాన్ని మనం పొందుకుంటాము. ఎలాగా? ఎప్పుడైతే నజరైన యేసుక్రీస్తు మనం విశ్వసించున్నామో ఆ విశ్వాసం ద్వారా ఆ రాజులకు రాజు అయిన ఆ స్థానంలోనికి మనము వెళ్ళిపోయాము. దేవుని యొక్క ప్రియకుమారి స్థానంలోనికి మనము వెళ్ళిపోయాము. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. కాబట్టి గొప్పవారిలాగా మనము మారిపోయాము. ఉన్నతమైన వారిలాగా మనము మారిపోయాము. యేసుక్రీస్తు గారు ఏమనండి, నాకంటే గొప్ప కార్యంలో మీరు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు గారి వలె నువ్వు కూడా ప్రార్థించి సమస్త విషయాల్లో నువ్వు విజయం పొందాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అడుగుడు మీకు ఇవ్వన్నాడు. దేవుడు అనేకమైన వాగ్దానం ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తన ప్రియ కుమారుని ద్వారా వారసులుగా మనల్ని చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు నామములో మనం సమస్తాన్ని మనము పొందుకున్నాము. ఏ విషయంలో నువ్వు తక్కువ అవడానికి వీల్లేదు. ఏ విషయంలో నువ్వు బలహీనపడడానికి వీల్లేదు. ఏ అనారోగ్యానికి నువ్వు లోనవడానికి వీలు లేదు. ప్రతి దాని మీద దేవుడు నీకు అధికారం ఇచ్చినాడు. ఈరోజు నీ ప్రతి ఇబ్బంది మీద నువ్వు జయించును గాక. ఈరోజు నువ్వు ప్రతి ప్రాంతానికి దేవుడు సమాధానం వచ్చును గాక. ఏదైతే పెండింగ్స్లో కొన్ని వర్క్స్ ఉన్నాయో, పెండింగ్స్లో కొన్ని పనులు ఉన్నాయో, ప్రతి పని ఈరోజు నీకు విజయం కలుగును గాక. నువ్వు ఏదైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నావో, ఏదైతే ఘనత కోసం ఎదురు చూస్తున్నావో, ఎంతకాలం ఆగిపోయింది అనుకుంటున్నావో, నీకు రావాల్సిన ప్రమోషన్ దేవుడు నీకు ఈరోజు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్ర మహోన్నతమైన దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుందాం తండ్రి. ఈ ప్రత్యేకమైన రోజు ఏంటంటే ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు అడుగుడి నీకు ఇవ్వని అడుగుచున్నాం తండ్రి. ఎవరికైతే ఏదైతే ఈ వాగ్దానం బట్టి ప్రార్థిస్తున్నారు తండ్రి, ప్రార్థించిన సమస్తం పొందుకునుగా కానీ ప్రవచిస్తుందండి. రాజులకైనా తండ్రి కలిగినదండి ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను ఇస్తాను తండ్రి. ఆ అనుభవం తండ్రి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వెలునుగా కానీ ప్రవచిస్తుందండి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.